నల్లమల అడవుల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్కసారి వజ్రం దొరికిందంటే తమ జీవితమే మారిపోతుంది అంటూ కూడా దూర ప్రాంతాల నుండి మరి ఈ వార్తను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ నల్లమల పరిసర ప్రాంత వాసులంతా కూడా నల్లమల అడవుల్లోకి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్న వాగుల్లోకి దిగి మరి వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు. ఎస్, మీరు వింటున్నది నిజమే. అటు నల్లమల అడవుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతోంది. అటు మహానంది, సిరివెల్ల ఈ సరిహద్దుల్లో వాగుల వద్ద వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. అక్కడున్న ప్రజలంతా కూడా తెల్లవారుజామునే దూర ప్రాంతాల నుండి మరి జనమంతా కూడా ఆ వాగు దగ్గరికి చేరుకోవడము, వజ్రాల వేటను కొనసాగించడం చేస్తున్నారు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లుగా మరికొంతమంది చెబుతున్న సందర్భాలు. సో ఎవరైతే వెళ్ళి వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నారో వారికి వజ్రాలు కూడా దొరుకుతున్నాయని కాస్త సమాచారం అయితే అందుతోంది. సో దీనికి సంబంధించి ఈ న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను మార్చుకోవాలనే ఉద్దేశంతో, ఆ ఆశతో దూర ప్రాంతాల నుండి మరి తెల్లవారుజామునే ఆ వాగు ప్రాంతానికి చేరుకోవడము, అక్కడ ప్రవహిస్తున్న వాటర్లో, అక్కడ భూమిలో కూడా ఆ వాగులో వాళ్ళు వజ్రాలను వెతుకుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళు వజ్రాల వేటను ఏ విధంగా కొనసాగిస్తున్నారు. అటు వాగు ఆల్రెడీ ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోపక్క అక్కడ ఉన్న మట్టిలో వారు వజ్రాలను వెతుకుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద, ముసలి ముతక అనే భేదం ఏది లేకుండా ప్రతి ఒక్కరు మనకు అక్కడ చాలా మంది గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకోవడము, వారికి సంబంధించి ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటితో వారు ఆ వజ్రాలను వేటనైతే కొనసాగిస్తున్నారు. మరి అది వజ్రమా కాదా, రాళ్ళ? సో వీటికి సంబంధించి ఒక క్లారిటీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వేటిని వజ్రాలుగా అనుకోవచ్చు, మరి ఏవి ఇందులో వజ్రాలు? అక్కడ చాలా వరకు వివిధ రకాల రంగు రాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక వాగు ప్రవహించినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ విధంగా రాళ్ళన్నీ కూడా సరఫరా అవుతూ ఉంటాయి. ఆ వాటర్తో పాటు కొట్టుకొస్తున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళంతా కూడా ఈ వజ్రాలు మరి ఏ ప్రదేశం నుండి కొట్టుకొస్తున్నాయి, మరి నిజంగా అక్కడ వజ్రాలు ఉన్నాయా లేదా, మరి వారంతా కూడా సేకరిస్తున్న ఆ రాళ్ళు అనేవి, ఆ స్టోన్స్ అన్నీ కూడా వజ్రాలేనా, మరి వాటిని ఇంకా ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు? ఒకవేళ నిజంగా వజ్రాలు అయి ఉంటే అధికారులంతా ఈ విధంగా వీరు విచ్చలవిడిగా వజ్రాల వేటను కొనసాగించినప్పుడు అధికారులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. మరి నిజంగానే అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా? ఇదంతా ఒక అపోహన. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, నల్లమల అడవుల్లో వాగుల్లో కూడా వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు. చాలా మంది వజ్రాలు దొరుకుతున్నాయని చెబుతున్నారు. మరి నిజంగానే ఆ వాగుల్లో, నల్లమల వాగుల్లో, ఆ శివారు ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయా? వారికి దొరికే ఆ రాళ్ళన్నీ కూడా వజ్రాలు అనుకోవచ్చా? వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు? ఇది నిజమేనా? రేఖ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలకరి చిరుజల్లులు పడ్డాయంటే చాలు ఎక్కువగా ఈ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఆనవాయితీగా గత సంవత్సరాలుగా వస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషనే మరోసారి తుఫాన్ ఎఫెక్ట్ తో నంద్యాల జిల్లా కేంద్రంలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతుంది. లక్ష్మీనరసింహస్వామి వెలిసిన నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో గతంలో ఈ ప్రాంతంలో అనేక వజ్రాలు లభ్యమైనటువంటి నేపథ్యం కలదు. అయితే ఇటీవల కూడా కురిసిన భారీ వర్షాలకు వజ్రాల లభ్యం కావడంతో ఆ యొక్క ప్రాంతానికి వజ్రాల అన్వేషకుల తాకిడి పెరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా వజ్రమైన దొరకకపోదా తమ జీవితాలు మారబోవా అనే కోణంలో పిల్లవాళ్ళను మొదలుకొని పెద్దవారు అందరూ కూడా, కుటుంబ సభ్యులు కావచ్చు లేదా పెద్ద ఎత్తున యువత కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, చీకటి పడే సమయం వరకు కూడా వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అంతా కూడా నంద్యాల జిల్లా సమీపంలో ఉండే మహానంది, సిరివెల్ల సరిహద్దుల్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంటుంది. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో గతంలో ఈ ప్రాంతంలో వజ్రాలు లభ్యమయ్యాయనేటటువంటి వార్తల నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి చేరుకొని పెద్ద ఎత్తున వజ్రాల వేటను కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే అక్కడే స్థానికంగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ను ఆనుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులో పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా అక్కడికి చేరుకొని వజ్రాల కోసం వెతుకుతున్నటువంటి
విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీరామ్, ఒక్క విషయం శ్రీరామ్, ఇప్పుడు వాళ్ళంతా కూడా కొన్ని రాళ్లను పట్టుకుంటున్నారు, అవన్నీ కూడా వజ్రాలు అనుకోవచ్చు. అంటే వజ్రాలను వారు ఏ విధంగా గుర్తిస్తున్నారు? దానికి ఏదైనా స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఏదైనా ఉంటుందా? అక్కడ ఉన్న కొంతమంది కూడా వాటిని చెక్ చేస్తున్నారు, ఇవి వజ్రాలా కాదా అని. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు? ఈ వజ్రాల వేట కొనసాగించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏజెంట్స్ ఉంటారు. స్థానికంగానే తిష్ట వేసి అక్కడ లభించే రాళ్ళన్నీ కూడా వజ్రాలుగా వీళ్ళు వజ్రాన్వేషకులు భావించిన అందులో ప్రధానంగా సూదిముక్కురాలు కావచ్చు లేదా వజ్రాలు, అందులో ఉండే డైమండ్ డిటెక్టర్ లో దాదాపు దొరికిన ఒక డైమండ్ ను పరీక్షించాలంటే కనీసం 10 పాయింట్లకు గాను 6-7 పాయింట్లు వస్తే అందులో వజ్రం ఉన్నట్లుగా నిర్ధారించుకుంటారు. వజ్ర వేటకు వచ్చే వారంతా కూడా తాము ఒక సమూహంగా ఉండే వారంతా కూడా వాటిని అంటే ఒక బ్యాచ్ గా ఉండే వారంతా కూడా డైమండ్ డిటెక్టర్ ను కూడా తీసుకొని వెళ్ళి అక్కడే పరీక్షించిన తర్వాత స్థానికంగా అక్కడ తిష్ట వేసి ఉండే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి తీసుకెళ్తారో అక్కడే సిండికేట్ గా అయ్యి ఆ యొక్క దొరికిన వజ్రాన్ని అక్కడే బహిరంగ వేలంలో ఎవరైతే ఎక్కువ శ్రీరామ్, ఈ డైమండ్స్ అన్ని కూడా ఒకవేళ నిజంగా వజ్రాలు వారికి లభించినట్లయితే అంటే ఎన్ని క్యారెట్స్ల వజ్రాలు అని అనుకోవచ్చు? బయట మార్కెట్లో ఈ రకంగా లభించిన వజ్రాలకు ఎంత డిమాండ్ ఉంటుంది? నిజంగానే వారి జీవితాలు అనేవి మారిపోతాయా ఒక్క వజ్రంతో? రేఖ ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో అనేక మందికి ప్రతి ఏటా ఖరీఫ్ ప్రారంభ సీజన్ లో పెద్ద ఎత్తున వజ్రాలు లభ్యం అవుతూ ఉంటాయి. దొరికే ఏవైతే ఉన్నాయో అందులో ఉండే క్వాంటిటీని బట్టి దాదాపు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు పలికిన సిచ్యువేషన్ గతంలో ఉంది. అందుకోసమే పెద్ద ఎత్తున ఈ వజ్రాల వేట కోసం ఇటు ఫ్యామిలీలో ఉండే అందరూ కూడా అక్కడికి చేరుకొని ఖచ్చితంగా ఒక వజ్రమైన దొరకకపోదా తమ జీవితాలు మారబోవా అనే యాంగిల్లోనే ఆ ప్రాంతానికి చేరుకొని పెద్ద ఎత్తున అన్వేషిస్తూ ఉంటారు. అందులో ఉండే డైమండ్ డిటెక్టర్ ద్వారా నిర్ధారణ అయిన తర్వాత అక్కడే స్థానిక ఉండే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఇదంతా కూడా జీరో సంబంధిత బిజినెస్ కాబట్టి ఇదంతా కూడా రహస్యంగా అక్కడే ఉండే ఏజెంట్స్ ద్వారానే వీటన్నింటిని వ్యాపారం చేసుకుంటారు. ఎవరికైతే డైమండ్ దొరికిన తర్వాత అక్కడ ఉండే ఏజెంట్స్ అంతా కూడా క్యాచ్ చేసుకొని తక్కువ మొత్తంలో తీసుకొని వారు సొమ్ము చేసుకుంటున్నారు అనేటటువంటి వార్తలు అయితే ఖరీఫ్ ప్రారంభ సీజన్ లో వస్తాయి. అయితే తుఫాన్ ప్రభావంతో మరోసారి నంద్యాల సమీపంలో ఉండే ఈ లక్ష్మీనరసింహస్వామి నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మరోసారి చెల్లడబడుతున్నటువంటి పరిస్థితి. నిత్యం అంటే ఈ సిచ్యువేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ ఇటు గిరిజల్లులు పడ్డాయంటే చాలా ఖచ్చితంగా అక్కడ ఉండే నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో పైన మీద ఉండే పై పొర పోవడంతో అందులో ఉండే రాళ్ళు రంగురాళ్ళు కావచ్చు లేదా డైమండ్స్ ఏవైతే ఉంటాయో తలుక్కుమని మెరవడంతో ఖచ్చితంగా ఒక మెరుపుతోనే ఖచ్చితంగా తమ జీవితాలు మారుతాయనేటటువంటి కోణంలోనే పెద్ద ఎత్తున ప్రాంతానికి చేరుకొని ఈ విధమైనటువంటి వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉండటం ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆనవాయితీగా కొనసాగుతూ ఉన్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక నల్లమల అడవుల్లో వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. మహానంది సిరివెల్ల సరిహద్దుల్లో వాగుల వద్ద వజ్రాల వేట అయితే కొనసాగుతోంది. వజ్రాలు దొరుకుతున్నాయి అన్న సమాచారం తెలుసుకున్న అక్కడి సమీప గ్రామస్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుండి కూడా అక్కడికి చేరుకోవడము, తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా వారి వజ్రాల వేటలో అతి కష్టపడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు, ముసలి వారి వరకు, సో వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ వేటలో భాగస్వాములం అవ్వడం మనం చూస్తున్నాము. అక్కడున్న ఆ వాగులు కూడా, వాగులో వాటర్ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అంటే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తమ జీవితాలు మారిపోతాయి అన్న ఆశతో వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. అక్కడున్న కొంతమంది ఏజెంట్స్ కూడా అవి వజ్రాలా కాదా అని డైమండ్ డిటెక్టర్తో కూడా చెక్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి మరి వారి ప్రాణాలను కూడా కాపాడుకోవాలి. అదేవిధంగా ఒకవేళ నిజంగా వజ్రాలు దొరికి వారి యొక్క జీవితాలు మారిపోతాయి, వారు హ్యాపీగా ఉంటారంటే అంతకు మించిన సంతోషం కూడా ఎవరికి ఉండదు.